హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా బాగున్నాము. అందరూ కుశలమే కదా. ఎవరైనా వివిధ అంటే బాడీ పెయిన్స్ అని ఏమైనా ఉన్నాయా? ఉండే కామెంట్ చేయండి. దానికి మా దగ్గర సొల్యూషన్ ఉంది. అదే విముక్తి అంటాం కదా మన భాషలో. ఎవరికైనా తెలుసుకోవాలని ఉందా? తెలుసుకోవాలని ఉంటే తప్పకుండా మన వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనకు దేవుడు ఎన్నో అద్భుతమైన శక్తులు, వరాలు ఇచ్చాడు. మనం ఉపయోగించుకోవడం లేదు. మనం ఎందుకు తెలుసుకోకూడదు? తెలుసుకుందామా? పదండి తెలుసుకుందాం ఏమేమి ఉన్నాయో దేవుడిచ్చిన వరాలు. దాంట్లో ప్రకృతి అనేది ఒక గొప్ప వరం. ఆ ప్రకృతిలో ఎన్నో రకాలుగా ఉంటాయి. చెట్లు మరియు వేర్లు, పుట్టలు, చేమలు, వాగులు. మనం చూసుకున్నట్టయితే హిమాచల్ ఆ వాటర్ లో కూడా మనకి ఎన్నో పోషక వృక్షాల నుంచి వస్తాయి కాబట్టి మనం వాటిని ఉపయోగించుకుంటాం. అట్లాగే మనకి ఇప్పుడు చూపిస్తున్నాం కదా, ఈ వృక్షం కూడా ఎంతో అమూల్యమైనది. దీన్ని అస్సలు కూడా పిచ్చి మొక్క అని అనుకోకండి, ఎక్కడ కనబడ్డ పడేయకండి. ఈ డైమండ్ కంటే విలువైనది, మీకు కూడా చాలా ఉపయోగపడుతుంది. అస్సలు మట్టికి దీన్ని వదిలిపెట్టకండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ వృక్షం అనేది మనకు ఎంతో అంటే ఎంతో ఉపయోగపడుతుంది. పైగా మనకు ఈ వృక్షం చూసినట్లయితే అద్భుతంగా కూడా ఉంటుంది. ఎందుకంటే అది దేవుడిచ్చిన ఒక అద్భుతమైన వరం. ఆ వరాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోకపోతే మనం మన జీవితంలో మనం ఇది తెలుసుకోలేదు అని అనిపిస్తుంది తర్వాత. సో ప్రతి ఒక్క దాని గురించి మనం తెలుసుకుందాం. ఇంకా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఏమైనా ఆయుర్వేదిక్ మెడిసిన్ గురించి ఉంటే మాకు కూడా తెలియపరచండి. ఏమైనా వేర్ల గురించి కానీ, తీగల గురించి కానీ, నూనెల గురించి కానీ ఏమైనా ఉన్నా మాకు చెప్పండి. మేము కూడా మాకు తెలిసిన అన్ని తెలియపరుస్తాం. మాకు తెలిసిన ప్రతి సమాచారం మీకు తెలియజేస్తాం. మా పనే అది, మీకు తెలియజేయడం, మీకు సంతృప్తిగా ఉంచడం. పైగా ఇప్పుడు చూపిస్తున్నామే ఈ వృక్షాన్ని మా భాషలో ఆయిల్ వృక్షం అంటారు. దీన్ని మనము నీళ్ళతో పాటు కాగబెట్టుకొని మసర కాగిన తర్వాత స్నానానికి ఉపయోగించుకోవాలి. అప్పుడు మన బాడీ పెయిన్స్ అనేటివి పోతాయి. అంటే పెయి నొప్పులు ఉంటాయి కదా, కాళ్ళ నొప్పులు, ఏళ్ళ నొప్పులు. కొంతమంది చేనుకెళ్ళి పైగా వెహికల్ బాగాసేపు డ్రైవింగ్ చేసి బాడీ పెయిన్స్ వస్తాయి కదా, అవన్నీ రిలాక్సేషన్ కి పనిచేస్తాయి. ఇంకా ఎవరైనా ఇట్లా ఒడ్లు కొట్ట కానీ నాటే కానీ వెళ్తారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. పైగా లాంగ్ డ్రైవ్ అంటే ఇట్లా మన ఎప్పుడైనా ట్రిప్స్ కి వెళ్తారు కదా, జాతరలని అవి ఇవని వెళ్ళిన వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది ఇది. ఎప్పుడైనా అలసటగా అనిపించినప్పుడు కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది. అంతెందుకు, మాదే ఒక ఉదాహరణ చెప్తాను. మా తాతయ్య బాగాసేపు జంబు కొట్టి వచ్చి అంత పేరంత నొస్తుంది అన్నాడు. అప్పుడు మేము కూడా దీన్ని ఉపయోగించాము. దాని తర్వాత మా తాతయ్య జస్ట్ ఓన్లీ వన్ టైం యూజ్ చేసినాం, నార్మల్ గా అనిపించింది. అదే సెకండ్ టైం యూజ్ చేయగానే అబ్బా మా చిన్నప్పుడు యూజ్ చేసేటోళ్ళు మేము మర్చిపోయినాం, ఇది మీకు ఎట్లా తెలిసింది, ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అని అన్నారు. మీకు కూడా ఇట్లాంటి ఇంకేమైనా వేరే వాటి గురించి తెలిసింటే కనుక మాకు కూడా చెప్పండి. మాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది, మీకు కూడా తెలుసుకోవాలని ఉందా? అయితే ముందుకు వెళ్దాం పదండి. లెట్స్ ఎంటర్ టు అవర్ వీడియో. ఈ ఆయిల్ వృక్షం అనేది ఇది మేము చూపిస్తున్నాం ఒక చిన్న చెట్టు మాత్రమే. ఇది చాలా పెద్ద ఒక వృక్షం లాగా అవుతుంది. దాని కొమ్మలు మనం విరుసుకచ్చుకొని మన వేలిలలో కావించుకొని చూడొచ్చు. చూడండి, ఆ పువ్వుతో మీరు దాన్ని ఈజీగా గుర్తుపట్టవచ్చు. మీకు అద్భుతంగా ఉంది ఆ పువ్వు. దాన్ని చూసి ఇట్లా ఇది చూసినా అనేసి మీరు కూడా గుర్తుపట్టుకోవచ్చు. చూడండి, వైలెట్ కలర్ ఫ్లవర్స్ తోటి ఒక్కొక్క ఆకు అనేది 3 ఇంచులతోటి ఉన్నది. ఈ ఆకు మన చాలా సార్లు చూసింటాం కానీ కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి, ఆ ఫ్లవర్స్ చిన్నగా ఉన్నప్పటి నుంచే ఉంటాయి. మీరు కూడా చూడొచ్చు. ఎక్కడైనా కనబడితే తీసుకొచ్చి నాటుకోండి, మీకు కూడా ఉపయోగపడుతుంది. అస్సలు మట్టుకు దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఇది బాడీ పెయిన్స్ కి చాలా ఒక అద్భుతమైనది. మీరు పైగా ఈ వృక్షం అనేది ఆఫ్టర్ డెలివరీ టైం తర్వాత కూడా చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఎలాగంటే మనం దీన్ని వేలిళ్ళలో కాగబెట్టుకొని స్నానం చేసినట్లయితే మన బాడీ పెయిన్స్ అనేటివి కూడా పోతాయి. చిన్న పిల్లలు దెబ్బలు తాకించుకున్నా కూడా ఈ దెబ్బలు ఇట్లా బాడీ పెయిన్స్ వస్తాయి కదా, వాటికి కూడా మనం ఈ వృక్షాన్ని ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా ఇది
ఎప్పుడు ఉపయోగపడుతుందంటే బాగా మనకి అవసరం ఎప్పుడంటే ఆఫ్టర్ డెలివరీ టైం తర్వాతనే మనకి ఇది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఎలాగంటే అప్పుడు బాగా పెయిన్‌తో ఉంటారు కదా! వాళ్ళకి ఈ వృక్షం తోటి వేడినీళ్ళు కాచి పోసినట్లయితే స్నానం వాళ్ళకి ఆ బాడీ పెయిన్స్ అనేటివి పోతాయి. పైగా వాళ్ళకి రిలాక్సేషన్ అనేది అనిపిస్తుంది. మనం ఇక నుంచి మన డబ్బుని సేవ్ చేసుకుందాం. ఎలా అంటే ఆయింట్‌మెంట్‌లు, మెడిసిన్స్ అనేసి కాకుండా మన చుట్టుపక్కలున్న ఇట్లాంటి అద్భుతమైన అమూల్యాలని మనం ఉపయోగించుకుందాం. పైగా మనకి అప్పుడప్పుడు చిన్న చిన్న కఫ్ అంటే సర్ది, దగ్గు, జ్వరం లాంటివి వచ్చినప్పుడు, తలనొప్పి గాని, జలుబు అయినప్పుడు, బాగా తుమ్ములచ్చినప్పుడు కూడా మనకి చానా ఉపయోగపడుతుంది. దీన్ని మనం ఎప్పుడైనా సరే అంటే మనకు అలసటగా అనిపించినా కానీ, లేకపోతే నీరసంగా ఏదో కోల్పోయినట్టు అనిపించినా కానీ కూడా మనం ఇట్లా ఇట్ ఉపయోగించుకోవచ్చు దీన్ని. మనకి చాలా అమూల్యమైనది ఇది. అస్సలు దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వృధా చేసుకోకండి. మనం దీన్ని ఉపయోగించుకుందాం. మనకు దేవుడిచ్చిన వరం కాబట్టి ఎప్పుడైతే చిన్న పిల్లలు చీదర చేస్తారో ఆడుకొని వచ్చి అప్పుడు కూడా మీరు ఇది కాల్చి పోసినట్టయితే వాళ్ళకు మళ్ళీ నార్మల్ గా యాస్టీజ్ గా ఆ మంకు రంకు అనేది పోతుంది. ఈ ఒక్క ఔషధం రోగ నివారిణి. దీన్ని మనం చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. మాకు తెలిసినదేదో కొండలకెళ్ళి గోరంత. మీకు ఇంకా దీని గురించి ఏమైనా తెలుసా? తెలిసేది ఉంటే మాకు చెప్పండి ఫ్రెండ్స్. ఇది కాగిందా కాగలేదా దీన్ని ఉపయోగించుకోవాలా లేదా ఇది సిద్ధమైందా లేదా అని మీరు ఎలా గుర్తుపట్టాలని అప్పటి నుంచి ఆలోచించుతున్నారా? దానికి చింతే లేదు నేను ఉండగా మీకు. నేను చెప్తాను కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దీన్ని మనం సిలిండర్స్ పైన అంటే గ్యాస్ పొయ్యిల పైన కంటే మన కట్టెల పైన బొగ్గు పైన కాగబెట్టుకుంటేనే చాలా మంచిది. ఎందుకంటే ఆ కట్టెల నుంచి ద్వారా కూడా మనకి ఎన్నో ఉపయోగమైన ఔషధం అనేది కలుస్తుంది. సో మీరు దీన్ని మనం మందపాటి గంజిలో కానీ లేకపోతే మీకు వీలైతే మందపాటి కొబ్బరిలో కానీ ఆకుపెట్టి దాన్ని నిండుగా నీళ్లు పోసి మసర కాగబెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం చిన్న మంట పెట్టినట్టయితే అది మనకి చాలా సమయం అట్లని బాగా మంట పెట్టకండి. నార్మల్ గా మంట పెట్టి మసర కాగిన తర్వాత దాన్ని దించుకోండి. పైగా చాలా మంది వీడియో చూస్తున్నారు, దాని వల్ల ఏం యూజ్ అవుతుంది అనేసి కామెంట్ చేస్తలేరు, దాని రిజల్ట్ కూడా కామెంట్ చేయడం లేదు. పైగా మన వీడియోని అందరికి షేర్ చేయండి. మీతో పాటు మాతో పాటు మన ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలియాలి, ప్రతి అమూల్యమైన విషయం అందరికీ తెలియాలి. మేమైతే ఇది ఎంతో అమూల్యమైనదనేసి మా ఇంటికాడతో పాటు మా పెరట్లో మా చేను కాడ కూడా పెంచుకుంటున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా దీన్ని కనబడితే అస్సలు వదలకండి. దీన్ని మీ దగ్గర కూడా పెంచుకోండి. మీకు ఎక్కడ అవైలబుల్గా ఉంటే అక్కడ. పైగా మీకు ఎక్కడైనా కనబడితే ఐడెంటిఫై చేయడానికి రాకపోతే మళ్ళీ మన వీడియో ఓపెన్ చేసి ఒక్కసారి చూడండి. పైగా మన ఛానల్ డెవలప్ కావడం కోసం మీరు కూడా మన ఛానల్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియో గురించి మీకేమైనా అభిప్రాయాలు కానీ ఇంకైనా కొత్త వీడియోలు పెట్టాలని అనిపించినా కూడా అస్సలు మర్చిపోకండి, మనతో చెప్పండి, మేము ఉన్నాము మీకోసం. ఫ్రెండ్స్ దీన్ని అస్సలు మట్టికి మీరు మర్చిపోకండి. పైగా మీకు ఇంకా ఏదైనా ఆయుర్వేదిక్ మెడిసిన్ గురించి ఏమైనా వృక్షాల గురించి కానీ వేర్ల గురించి కానీ తెలుసుకోవాలని అనిపించినా మీరు ఎక్కడైనా విన్నట్లయితే మాకు కామెంట్ చేయండి, మేము తెలుసుకొని మీకు పొందుపరుచుతాం. ఇంకా ఏదైనా విషయాల గురించి కానీ లేకపోతే మన పల్లెల్లో ఉండే ప్రతి సంఘటన గురించి కానీ మీకు తెలుసుకోవాలని ఆతృతగా ఉందా అయితే మన ఛానల్ ని పక్కకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దీన్ని చూస్తూ ఉండండి. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, మళ్ళీ కలుసుకుందాం మరొక వీడియోతో. అందరూ బాగా క్షేమంగా ఉండండి.